బిగ్ బాస్ హౌస్లో ఈరోజు నాగార్జున హోస్టింగ్ మాత్రం పరమ చెత్త రోత. ఇంకా ఏ పేర్లు పెట్టాలన్నా కానీ అవి పెట్టుకోవచ్చు అనే విధంగా అనిపించింది. ఎందుకంటే సంజన విషయంలో గెట్ అవుట్ అన్నాడు కదా, నేను వెళ్ళిపోతా అంటే ఎందుకు పంపించలేకపోయిండు, ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయిండు, ఇప్పుడు నీ చేతులు లేదు అని మరి ఎందుకన్నాడు. ఏమే ఆ బయటికి పోతే ఈయనకు వచ్చిన నష్టం ఏంటి అని. అంతేకాకుండా మరి ఆ డెసిషన్ వీళ్ళను సేవింగ్ చేసిన వాళ్ళు నలుగురు చేతిలో పెడతానన్నాడు. అప్పుడు ఎప్పుడు అడ్డం తిరిగిందో సంజన ఇంకా మళ్ళీ ఒక్కసారిగా నెత్తిరి మీద ముఖం మీద నెత్తిరి చుక్కలు లేకుండా ముఖము ఇంకా నీ చేతిలో లేదమ్మా నువ్వేం మాట్లాడకు అని చెప్పడము ఎన్ని చూస్తే ఇంతకంటే నువ్వు ఓస్ట్గా పనికొస్తావా నాగార్జున. అసలు అన్ఫిట్ ఈ ఎపిసోడ్ వరకు బేసిక్గా సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున వస్తాడు, ఒక్కొక్కరిని దుమ్ము దులిపేస్తాడు అనుకుంటే మాత్రం ఇంత బయాసుడు హోస్టింగ్ ఏంటో నాకు అర్థమే కాలేదు. ఎంత మాత్రం మీ క్యాస్ట్ అమ్మాయిని ఆ విధంగా అనిందంటే అమ్మాయి అనిందే కదా. ఇప్పుడు ఒకటే దుప్పట్లో దూడము అన్ని వీడియోస్ ప్రజలు చూడలేదనుకుంటున్నావా? కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే నన్ను ఎవరు చూడలేదనుకుంటుంటే ఎలా అవుతుంది? అమ్మాయి చేసిందే కదా. మరి ఇదే టైంలో నేను ఎంత చిన్న క్యారెక్టర్ నుంచి రాలేదు, నాకు ఒక ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉందని అని సంజన అంది కదా, దాని గురించి సెటైల్ వేయడము ఇవన్నీ ఓకే. కానీ మరి నువ్వే కదా తన ప్రొఫెషనల్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు ఆవేశంలో ఉన్నప్పుడు. మరి పవన్ కళ్యాణ్ ఆర్మీ గురించి నువ్వు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు నీ వాల్యూ ఎంత దిగజారిపోయిందో మీకు అర్థమవుతుందా నాగార్జున అని నాకు అనిపించింది. ఇంకా పూర్తి వివరాలు ఎపిసోడ్లో ఏం జరిగిందో అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా రితు చౌదరి డిమాండ్ బౌండ్లు పేరుకు ఇద్దరే, కానీ వీళ్ళది ఆడేది ఆట ఒకటే మాట. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోకి ఓ కంటెస్టెంట్ వచ్చాడంటే ఎంతో కొంత ఆడాలని ఆడి గెలవాలని అనుకుంటాడు. కానీ డిమాండ్ పవన్ మాత్రం వచ్చింది తన కోసం కాదు, ఆడేది తన కోసం కాదు, రితు చౌదరి కోసమే అని అతని ఆట, రితు చౌదరి కోసమే అతని వేట. ఓ హగ్గిచ్చి ఓ నవ్వు వచ్చిందంటే చాలు మనోడికి ఒక్కసారికి చేస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే నాగార్జున ఈ వారం హోస్టింగ్లో దుమ్ము దులిపేస్తాడు, మంచి స్టెప్ ఇచ్చింది సంజన. దీంతో రితు చౌదరి డిమాండ్ పవన్ ప్రేమ అంటారో కామకలాపాలను పబ్లిక్ బయటపెట్టడంతో ఓ ఒక ఆడకూతురు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతావా, పో బయటికి పో అంటూ తెగ హడావిడి చేశాడు. ఓపెన్ ది డోర్ అంటూ బిల్డప్ ఇచ్చి ప్రతి వారంలాగే చివరిలో ముగించాడు. ఆ ఇష్యూ పక్కన పెడితే ఈ వారంలో మరొక పెద్ద గొడవ అంటే కళ్యాణ్ డిమాండ్ పవన్లది. గొడవ వాళ్ళిద్దరిదే అయితే మెయిన్ సూత్రధారి రితు చౌదరినే కదా, ఆమె గురించే గొడవ అయింది. ఆ ఇష్యూపై మాట్లాడినటువంటి నాగార్జున ముందుగా డిమాండ్ పవన్ని అభినందించారు. కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఆడిన తీరు వెరీ గుడ్ అయ్యా, అంత బాధ ఉన్నా కూడా బారిస్తూ ఆడావు అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అతని ప్రొఫెషన్ తెరపైకి తీసుకొని వచ్చాడు హోస్ట్ నాగార్జున. హౌస్లో ఎవరైనా ఆవేశంలో వాళ్ళ ప్రొఫెషన్ గురించి తీసుకొస్తే అదో పెద్ద నేరం, అదో ఘోరం అని మాట్లాడే నాగార్జున చౌదరి కళ్యాణ్ ప్రొఫెషనల్ ఆర్మీ ప్రస్తావన తీసుకుని వచ్చారు. హలో సోల్జర్, ఆర్మీలో తప్పు చేస్తే కోర్ట్ మార్షల్ అయిపోతారు కదా, మరి మీ ఇద్దరిలో ఎవరిని కోర్ట్ మార్షల్ చేయాలి చెప్పు అంటూ కెప్టెన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ను అడిగాడు నాగార్జున చౌదరి. దానికి నవీన కళ్యాణ్, సార్ మీరు ఏ కారణంతో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. రీజన్ ఏంటో కూడా నీకు తెలియడం లేదా నీకు అని అడిగాడు నాగార్జున చౌదరి. అంటే నా మైండ్లో 4-5 రన్ అవుతున్నాయి సార్, ఏదో తెలియడం లేదు అందుకే అడిగాను అని మళ్ళీ నవ్వాడు కళ్యాణ్. 4-5 తప్పుల గురించి చెప్పేసే, వాటిలో ఏదో నేను చెప్తాను అని మరొకసారి అన్నాడు నాగార్జున చౌదరి. లేదు సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే డెమ్మను వచ్చి నన్ను ఎక్కువ పట్టుకున్నాడని ఉంది. నన్ను కావాలని చేయలేదు, నన్ను ఆపే ప్రయత్నంలో అలా చేశాడు. ఆ టైంలో అది చూసే వాళ్ళకు అలా అనిపించి ఉండొచ్చు అని చెప్పాడు. రెండోది, నేను కాస్త కంట్రోల్ తప్పి ప్రాపర్టీని తన్నేశాను, అదొకటి. రితును నాకు డిస్కషన్ జరిగింది, అదొకటి అంటూ చెప్పాడు కళ్యాణ్. దాంతో నాగార్జున నాలుగోది ఏంటి అని అడిగాడు. అదే కోపం చూపించాను సార్ అన్నాడు. ఆ మాటతో నాగార్జున చౌదరి కళ్యాణ్ని ఆపడానికి వెళ్ళినప్పుడు డిమాండ్ అతని పేక పట్టుకున్నట్లు మీ అందరికీ ఎందుకు అనిపించింది సంజన? నువ్వు చాలా తప్పు చేశావు అని చెప్పావు, నీకు ఎందుకు అనిపించింది అని అడిగాడు. కళ్ళకి కనిపించింది సార్ అని నాగార్జున చౌదరికి కళ్ళు తెరిపించే విధానం సమాధానం ఇచ్చింది సంజన. అక్కడ డిమాండ్ పవన్ కళ్ళాన్ని కొట్టడానికి తిట్టడానికో పీక పట్టుకోలేదు, ఓకే ఆపడానికి పట్టుకున్నాడు. కానీ పీక్ అయితే పట్టుకోవడం అందరికీ కనిపించింది కదా. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పింది సంజన. అక్కడ గొడవ పెద్దదయ్యేటట్టు అనిపించింది. ఫోర్స్గా పట్టుకునేసరికి
ఏమైనా అవుతుందేమని వెళ్ళాను, లేదంటే నేను పోను అని చెప్పింది సంజన. ఫోర్స్గా పట్టుకుంటే కళ్యాణ్ చెప్పేవాడు కదా, నీకు కూడా అలాగే అనిపించిందా ఇమానియల్ అని మరోసారి ఇమానియల్ని అడిగాడు నాగార్జున. అవును సార్, అలాగే అనిపించింది, కానీ కావాలని పట్టుకోలేదని డిమాండ్ వివరణించాడు. ఆ తర్వాత ఏం లేదు సార్ అని అన్నాడు ఇమానియల్. దాంతో నాగార్జున చౌదరికి డిమాండ్ ఆపడానికే వెళ్ళాడు తప్ప అగ్రెసివ్ పీక పట్టుకోలేదని తీర్పు ఇచ్చేశాడు ఈ నాగార్జున చౌదరి. అదే అక్కడ మనకు వేరే వాళ్ళనైతే మాత్రం వేరేగా ఉండేది అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ వాయించడం స్టార్ట్ చేశాడయ్యా. కెప్టెన్ కళ్యాణ్ ఈ కోపం గురించి వాడకూడని కొన్ని బీప్ పదాల గురించి మాట్లాడుకుందామా అని అన్నాడు నాగార్జున చౌదరి. దానికి నవ్వినటువంటి కళ్యాణ్, ఆ కోపంలో నాకేం అర్థం కాలేదు సార్, నేనేం చేశాను నాకు అర్థం కాలేదు సార్, 4 రోజులుగా జరుగుతుంది, ఒక్కసారిగా కోపం వచ్చేసింది, కష్టపడి ఆడతాను గెలుస్తాను అంటే నన్ను తీసేసి మీరు ఓట్లేసి వెళ్ళిపోతాను అన్న వాడిని ఉంచారు అనే బాధ చెప్పాను, కానీ కోపంలో నేను మాటలు వదిలేశాను, కావాలని చేసింది కదా సార్, నేను దానికి పశ్చాత్తాప పడుతున్నాను అని అన్నాడు కళ్యాణ్. దాంతో కోపం చాలా ప్రమాదం కళ్యాణ్, కోపం ప్రాపర్టీని తన్నేయడం, ఏం మాట్లాడుతున్నామో తెలియడం లేదు, నష్టపోయేది నువ్వే, మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు కళ్యాణ్కి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున చౌదరి. సావిత్రి చెల్లెలు ప్రముఖుల సీరియల్ నటి రితు చౌదరిని లేపారు. ఏంటి రితు, పవన్ డిమాండ్ నామినేషన్లో నీకేంటి సంబంధం, కెప్టెన్ అయితే మాత్రం ప్రతి దాంట్లో దూరిపోతావా, అసలు నీకెందుకుని అడిగాడు నాగార్జున చౌదరి. ఇక మన సావిత్రి చెల్లెలు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. అక్కడేమో భుజాలు ఎగిరేసి ఎగిరెగిరి మీదకి వచ్చి వాళ్ళిద్దరూ తన్నుకు సచ్చేటట్లు చేసినటువంటి ఈ రితు చౌదరి ఇక్కడ మాత్రం సేఫ్ తనుజ మాదిరిగానే అమాయకమైన పేసి పెట్టి, సార్ వాళ్ళు గియోప్ ఇచ్చేసావు, డిపెండ్ చేసుకోకుండా ఇచ్చేసి వెళ్ళిపోయావని డిమాండ్ను అన్నారు సార్. అతను డిపెండ్ చేసుకోవడం ఇచ్చేసి వెళ్ళిపోలేదు, అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది అని పెట్టకథలు చెప్పడానికి ట్రై చేసింది రితు చౌదరి. దాంతో నాగార్జున చౌదరి ఏ డిమాండ్కి నోరు లేదా అని అడిగాడు. అంటే అక్కడ నేను ఉన్నాను కాబట్టి చెప్పాను సార్ అని అంది రితు చౌదరి. తాను డిపెండింగ్ చేసుకోలేడా, నువ్వు దూరాలా, తన పాయింట్ తను చెప్తాడు కదా, అతనికి నోరు ఉంది కదా, డిమాండ్కి నువ్వు లాయర్వా, వాళ్ళు మాట్లాడారని నువ్వు మాట్లాడడం ఏంటి రితు చౌదరి అని ఇచ్చిపడేశాడు నాగార్జున చౌదరి. లేదు సార్, వాళ్ళు గివ్ అప్ ఇచ్చేసావు అని పదే అంటుంటే నేను మాట్లాడాను అని చెప్పింది. మరి ఇచ్చాడు కదా తమరి కోసం గివ్ అప్, అదే వాళ్ళు చెప్పారు, అదే విషయాన్ని ప్రస్తావించిండు నాగార్జున చౌదరి. నువ్వు పవన్ డిపెండ్ చేద్దాం అని అనుకున్నావు, కానీ నీ డిఫెన్స్లో డిమాండ్ని పక్కన నెట్టేసి నువ్వు దూరిపోతున్నావు, అసలు నీకేంటి సంబంధం, హౌస్మెంట్స్ అంతా ఏమనుకుంటున్నారు, మాటికి ఈమె దూరిపోతుంది ఏంటి అని అనుకుంటున్నారు కదా, కెప్టెన్గా అందరినీ కంట్రోల్ చేయాల్సింది నువ్వు, కానీ నువ్వే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా, 3 వారాలే ఉంది, మన ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి, మనం వాయిస్ నిరూపించాలి, ఇదే లూప్లో ఉన్నారు అందరూ అంటూ బొక్కలన్నీ బయట పెట్టేసాడు నాగార్జున చౌదరి. కెప్టెన్గా ఉండి హౌస్ని చక్కన పెట్టి నువ్వు వాటిని బ్రేక్ చేశావు. బ్లూ టీమ్ దగ్గర డిస్కషన్ జరిగింది, అప్పుడు పవన్ ఉన్నాడా లేదా అని అడిగాడు నాగార్జున చౌదరి. లేడు సార్, పిలుస్తుంటే వెళ్ళిపోయాడు అని చెప్పింది రితు చౌదరి. అప్పుడు కళ్యాణ్ కల్పించుకొని, సార్ మేమంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు టీం కోసం ఆడాలన్నప్పుడు సుమనన్న డిమాండ్ రితు చౌదరి ఓకే అన్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు నోరు తెరిచాడయ్యా మన రితు సేవకుడు, అపర ప్రేమికుడు, అపర కామికుడు డమాల్ పవన్. నేను ఓకే అనలేదు, ఇలా తల ఊపాను అంటూ ఆ కరివేపాక్ అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. తల ఊపానని తనే చెప్తూ ఓకే అనలేదంటారా బాబు వీడు అని చెప్పాడు. అది చూసినటువంటి నాగార్జున చౌదరి, నేను కళ్ళతో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు దూరుతున్నావు ఏంటి, మరి ఈ మధ్యలో దూరడం సంజన టైంలో లేదా, అప్పుడేం అయ్యావు, సర్లే ఇప్పుడేం చెప్పాలనుకుంటాను చెప్పు అని అడిగాడు నాగార్జున చౌదరి. అదే సార్, కరివేపాక్ నేను ఓకే చెప్పలేదు, వీళ్ళ డిస్కషన్లో నా పేరు తీసుకొని వచ్చారు, దానికి నేను బాధపడి వెళ్ళిపోయాను అన్నాడు డిమాండ్ పవన్. మరి ఇందాక డిస్కషన్లో లేనన్నావు కదా అని నాగార్జున చౌదరి అడిగితే, డిస్కషన్లో 2 సార్లు జరిగింది సార్, అప్పుడు ఉన్నాడు అంటూ మధ్యలో దూరిపోతుంది రితు చౌదరి. దాంతో నాగార్జున చౌదరికి ఇప్పుడే కదా నీకు చెప్పా, నువ్వు పవన్ కోసం లాయర్ పని చేస్తున్నావా అని ఇచ్చిపడేశాడు. దీంతో అసలు నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకు అవసరమేంటి రితు చౌదరి అని గట్టిగానే అడిగాడు నాగార్జున చౌదరి. అంటే సార్ డిస్కషన్లో 2 సార్లు జరిగింది, అక్కడ నేనున్నాను అందుకే చెప్పాను అని రితు కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు కళ్యాణ్, నేను చెప్పింది అదే సార్, కూర్చున్న దగ్గర జరిగిన డిస్కషన్లోనే పవన్ ఓకే అన్నాడు అని మళ్ళీ చెప్పాడు. దాంతో నాగార్జున చౌదరి, కూర్చున్న దగ్గర అని కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఏం జరిగిందో చెప్పు అని డిమాండ్ అడిగాడు నాగార్జున చౌదరి. సర్లే నువ్వెందుకులే, నీ తరపున నీ లాయర్ మాట్లాడుతుంది అంటూ పంచిచ్చాడు నాగార్జున. లేదు సార్, నేను మాట్లాడుతున్నా సార్ అని అన్నాడు డిమాండ్ పవన్. నువ్వు ఇంకెప్పుడు మాట్లాడతావయ్యా అని నిలదీశాడు నాగార్జున.
దాంతో డిమాండ్ సార్ నేను అప్పుడప్పుడు కూడా మాట్లాడాను సార్, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. ఇదంతా కాదు కానీ కూర్చున్నప్పుడు నువ్వు ఉన్నావా లేదా అని సూటిగా అడిగాడు నాగార్జున. ఉన్నాను సార్, అప్పుడు కళ్యాణ్ మన బ్లూ టీంకు ఆడాలని చెప్పాడు, ఫస్ట్ నా పేరు చెప్పారు అని మళ్ళీ ఆక్ పాక్ కరివేపాక్ సోది చెప్పుకొచ్చాడు డిమాండ్ పవన్. అప్పుడు రీతు అడ్డంగా తలాడించడం చూసినటువంటి నాగార్జున, అదిగో నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని నీ లాయరే చెప్తుంది. లేదు సార్, నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా అని అన్నాడు డిమాండ్. నీ ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి కావాలయ్యా బోడిలోది అని పెద్దగా నవ్వాడు నాగార్జున. నువ్వు ఎప్పుడు బ్లాంక్గానే ఉంటున్నావు, నువ్వు టీం కోసం ఆడదామని కళ్యాణ్ అంటే ఓకే అన్నావని అంటున్నాడు, అన్నావా లేదా అని మళ్ళీ అడిగాడు నాగార్జున. లేదు సార్, అలా తల ఊడిస్తే చూస్తున్నాను, మళ్ళీ ఉల్టా సమాధానం ఇచ్చాడు డిమాండ్ పవన్. నీతో కాదులే కానీ రీతు నువ్వు చెప్పు, ఓకే అన్నాడా లేదా అని లాయర్ గారిని అడిగాడు. అన్నాడు సార్ అని తలాడించింది లాయర్ పాప రితు చౌదరి. సర్లే వీడియో వేస్తే మీకే తెలుస్తుంది అంటూ ఆ వీడియో ప్లే చేశాడు. అక్కడ క్లియర్గా కళ్యాణ్ లాస్ట్ వరకు మనం బ్లూ టీమ్కే సపోర్ట్ చేయాలని చెప్పాడు. అప్పుడు రితు నాది అదే పాయింట్ అని అంది. డిమాండ్ పవన్ సర్లే అనడం కాదు, ఇది క్లియర్, నువ్వు స్టార్ట్ చేయి అని అన్నాడు. కానీ నేను ఓకే అనలేదు సార్ అని పచ్చి అబద్ధం ఆడితే, కూర్చున్నప్పుడు అనలేదు సార్, నిలబడినప్పుడు అనలేదు సార్ అని ప్రియుడితో వత్తాసు పలికింది ప్రియురాలు రితు చౌదరి. ఇంకా వీడియో వేసి సినిమా మొత్తం చూపించిన తర్వాత ఈ ప్రేమ జంట మోహన్లో నెత్తురు చుక్క లేకుండా పోయింది. చూశారు కదా, సినిమా క్లియర్గా ఉందా అని అడిగాడు నాగార్జున. అప్పుడు ఎస్ సార్ అని అన్నాడు డిమాండ్ పవన్. అది ఓకే అన్నట్లు కాదా అని నాగార్జున అడిగా. అన్నట్లే సార్ అని చెప్పాడు డిమాండ్ పవన్. ఇప్పటి వరకు అనలేదన్నావు, ఇప్పుడేమో అన్నావని అంటున్నావు ఏంటి పవన్ అని నాగార్జున అడిగేసరికి మళ్ళీ ఆక్ పాక్ కరివేపాక్ సోది స్టార్ట్ చేశాడు డిమాండ్ పవన్. టీం కోసం ఆడదామని నేను చెప్పలేదు, నువ్వు స్టార్ట్ చేశావు, నేను ఆ పాయింట్ చెప్పలేదు అని నామినేషన్ టైంలో మాట్లాడాను సార్ అని మళ్ళీ ప్లేట్ తిప్పేశాడు డిమాండ్ పవన్. బిత్తరపోయినటువంటి నాగార్జున, ఏంటయ్యా స్వామి ఓకే అంటే అది నీ అభిప్రాయమే కదా, అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. నా ఉద్దేశంలో బ్లూ టీంకు సపోర్ట్ చేయాలని ఉంది, రితు చౌదరిని లాస్ట్ వరకు ఉంచాలని అనుకున్నాను అంటూ అస్సలు విషయం ఒప్పుకున్నాడు డిమాండ్ పవన్. ఇది టీం గేమ్ కాదు అని నేను రితిక సపోర్ట్ చేస్తానే అని అప్పుడే చెప్పొచ్చు కదా, అక్కడికేమో క్లియర్గా అన్నావు, ఇక్కడికి వచ్చి అనలేదన్నావు, ఒపీనియన్ అలా మార్చేయకు, ఒకటి చెప్పకు మాటలు మార్చేయకు అని క్లాస్ పీకాడు నాగార్జున. సర్లే లాయర్ గారు, ఇంతకీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటి అని రితు చౌదరిని అడిగాడు నాగార్జున చౌదరి. ఆర్గ్యుమెంట్ ఏం లేదు సార్, నెక్స్ట్ నుంచి కాస్త చూసుకొని మాట్లాడాలి అని చెప్పింది. దాంతో నాగార్జున చౌదరి కళ్యాణ్ డిమాండ్ ఫోటోలు చింపేశారు. రితు ఫోటో తీసి లాయర్ గారు ఏం చేయమంటారో చెప్పండి, చింపాలి అవుతా, ప్రతి దాంట్లోకి దూరుతావు కదా, ఇప్పుడు చెప్పు అని అడిగాడు. సార్ నేను దూరాను సార్ అని అంది. దాంతో రితు చౌదరి ఫోటో చేసి వివాదానికి ముగింపు పలికాడు నాగార్జున చౌదరి. అంతేకాకుండా ఇక్కడ తర్వాత మిగతా వాళ్ళందరి భరణిది సుమన్ శెట్టి ఇలా ప్రతి అందరిది ఫోటోలు చేశాడు. తర్వాత చివర్లో మీకు ఆర్డర్ పరంగా ఎవరు అపోజెంట్ అలాగే వెన్నుపోటుదారులను కొట్టేసి వాళ్ళ ఫోటోలు పెట్టేశాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.